అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా ముఖ్యంగా మొన్న 13వ తారీఖు పోలింగ్ అయిన తర్వాత ఆ పోలింగ్ సరళి కానీ పోలింగ్ ముందు జరిగిన పరిణామాలు కానీ చూస్తూ ఉంటే ఎన్నిక అనేది ఏకపక్షంగా కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపారనేది మనకు అర్థమవుతూ ఉంది. దానికి అంతకు ముందు జరిగిన పోస్టల్ బ్యాలెట్లో కానీ అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు చెన్నై నగరాల నుంచి ప్రజలు ట్రైన్స్లో బస్సుల్లో వేలాడుతూ వాళ్ళు వచ్చిన తీరు, టోల్ గేట్స్ దగ్గర రద్దీ, ఇవన్నీ సంక్రాంతి పండుగను తలపించే విధంగా ప్రజలు వచ్చి ఓట్లు వేసిన విధానం కానీ అలాగే పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఎక్కడ చూసినా కూడా గతంలో కంటే కూడా 2-3% మినిమం ఎక్స్ట్రా, కొన్ని చోట్ల అయితే 10%, 11% కూడా ఎక్స్ట్రా పోల్ అయింది. అంటే ప్రజల్లో ఒక కసి, ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బై చెప్పాలన్న ఒక ఆలోచన, వాళ్ళ కసి ఆ ఓటింగ్లో కనిపించింది. వీటన్నిటితోటి అంతేకాకుండా మనం పోలింగ్ అయిన తర్వాత కూడా 175 కాన్స్టిట్యున్సీల్లో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలాగే పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు మొత్తం రివ్యూలు కూడా చేసుకుంటే బూత్ వైజ్ కూడా అనాలిసిస్లో ఎక్కడ చూసినా కూడా ఒక పాజిటివ్ వేవ్ కూటమికి కనిపించిన విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే దీన్ని డైవర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న లండన్ వెళ్ళే ముందు ఆయన పీకే టీం ఏదైతే ఐపాక్ టీం ఉందో ఐపాక్ టీంతో మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ ప్రజలు షాక్ అవుతారని చెప్పాడు. ప్రజలు, దేశం కూడా డెఫినెట్గా మేము కూడా అంటా ఉన్నాం. ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ రిజల్ట్స్ అంత ఏకపక్షంగా కూటమి వైపు రాబోతా ఉంది. ప్రజలు, దేశంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా గ్యారెంటీగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆయన ఊహించిన విధంగా ఫలితాలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కేవలం 4వ తారీఖు దాకా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చేసినా కూడా పబ్లిక్ తీర్పేంటో ఆల్రెడీ బాక్స్లో నిక్షిప్తమై ఉంది. మరి అది ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి ఫేవరబుల్గా రాబోతూ ఉంది. మళ్ళీ ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో 9వ తారీఖు, ఆ 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర 3వ ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. అలాగే విష్ణుకుమార్ రాజు గారు, చంద్రమోహన్ రెడ్డి గారు, నేను, మన రఘు, నలుగురం కూడా కంటెస్ట్ చేస్తున్నాం ఎమ్మెల్యేలుగా. నలుగురం కూడా అసెంబ్లీలో అడుగు పెట్టబోతా ఉన్నాం. దీన్ని ఘంటాబద్ధంగా చెప్పగలం. అందరూ కూడా మంచి మెజారిటీతో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గతంలో ఎన్నోసార్లు ఇందాక గంటా గారు చెప్పినట్టు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ఎలక్షన్స్లో నిరూపితమైంది. అంతేకాకుండా ఉద్యోగస్తులు ఎప్పుడైతే ఒక వ్యవస్థ మీద తిరగబడితే ఆ ఎలక్షన్లో నెగ్గిన దాఖలాలు అయితే 100% కూడా లేవు. ఉద్యోగస్తుల వ్యతిరేకత ఉన్నప్పుడు కారణాలు ఏంటో మనం ఓపెన్గా మీడియాలో మాట్లాడుకోక్కర్లేదు, కానీ కారణాలు కూడా అందరికీ తెలుస్తాయి. ఆ ప్రభుత్వం వచ్చిన దాఖలాలు లేవు. ఈ 2 కారణాలని మనం కలుపుకుంటే 100% ఫుల్ ప్రూఫ్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ చిత్రపటంలో ఈ ఎన్నిక తరువాత ఉండటం అన్నది జరగదు. జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా తెలుసు అతను ఎత్తిపోయాడని. కాకపోతే ఏ 14,000 కోట్లు అయితే ఎన్నికలకు ఒకరోజు ముందు గతంలో 6 నెలల ముందు నొక్కిన బట్టల తాలూకు డబ్బులు రిలీజ్ చేయాలనుకున్నాడో దాన్ని ఇతర కాంట్రాక్టర్లకి 25% కమిషన్ తీసుకుని వెనక్కి వాళ్ళకి ఇవ్వటం కోసం మనం వస్తున్నాం. ఎందుకంటే అధికారులతో ఇంకా తప్పులు చేయించాలి. అధికారి తప్పులు చేయాలంటే ఇతడు మళ్ళీ వస్తాడని ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. కాబట్టి అధికారుల్ని బ్లఫ్ చేయడానికి ఒక బ్లఫ్ మాస్టర్ లాగా ఏదో అక్కడ ఒక చిన్న సీన్ క్రియేట్ చేసి మనం వస్తున్నామని చెప్పి వెళ్ళాడు. అధికారుల మీద ప్రెషర్ పెట్టి ఏదో పేమెంట్లు క్లియర్ చేయాలని చూశారు. అది కొద్దిమంది అధికారులు ఏదన్నా ఇంకా తప్పు చేసే వాళ్ళు ఉంటే చేయొచ్చు తప్ప అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది అతని చాప్టర్ క్లోజ్ అయిపోయిందని. పోస్ట్ పోల్ సర్వేలు కూడా పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. నేను గతంలో చెప్పా 125 స్థానాలకి ఒక్క స్థానం కూడా తగ్గదు. ఎప్పుడు విధి అనుకూలించకపోతే, అనుకూలిస్తే 150 స్థానాలు దాటినా కూడా ఆశ్చర్యపోవలసిన అవసరం
ఏమాత్రం లేదు. మీకు దాడులు చేసిందంతా ఎవరో స్పష్టంగా అర్థమైంది. నిన్న సాయంత్రం 4 గంటలకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్లో ఈ ఈవీఎంలు బదులు కొడతాలు ఇవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళు చేశారు. వాళ్ళు మా గెలుపుని తట్టుకోలేక ఈ బ్రహ్మారెడ్డి గారి మీద ఆఖరికి మరి చీమకు కూడా హాని చేయని వ్యక్తి కృష్ణదేవరాయలను కూడా ఆ ఫ్యాక్షనిస్ట్ లిస్టులో కలిపి పిన్నెల్లి చాలా దారుణంగా కామెంట్లు చేసిన కొద్ది గంటల్లో అతని చరిత్ర రాజకీయంగా అంతమవుతుందని అతను అనుకోలా. మరి రాత్రి 9 గంటలకల్లా అతను చేసిన విధ్వంసం డైరెక్ట్గా మీడియాలో కళ్ళకు కట్టినట్టుగా వచ్చింది. ఎంత దారుణంగా అతను బాక్సుల్ని బద్దలు కొట్టాడో. మరి అటువంటి వ్యక్తిని మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి ఆ బస్ టూర్లో తిరిగినప్పుడు ఎక్కడ పెద్దగా జనం లేరనుకోండి, వెళ్ళినప్పుడల్లా ప్రతివాడిని సౌమ్యుడు, మంచివాడు ఇలా మాట్లాడేవాడు. పిన్నెల్లి గారిని కూడా రామకృష్ణ చాలా మంచివాడు, ఇప్పటికే మంచి పదవి ఇచ్చా, ఇంకా మంచి పదవిలో పెడతా, మంచివాడు కాబట్టి ఓట్లేయండి అన్నాడు. ఎంత మంచివాడో తెలిసిపోయింది. నిన్న టీవీలో దొరికేశాడు. ఇలా లేపి బద్దలు కొట్టి, సరే ఒక తెలుగుదేశం కార్యకర్త, రైతు అనుకుంటా, పెద్ద ఆయన పంచి కట్టుకుని లింగిలో రామకృష్ణారెడ్డిని అటాక్ చేయడానికి వెళ్తే సరే తప్పించుకున్నాడు. ఆ తర్వాత అతను తలబదలు కొట్టారు. లక్ష్మీనారాయణ గారికి ఆయన అంతరంగం పూర్తిగా తెలుసు. ఎవరైనా కూడా అదే మాట అంటారు. రోమ్ నగరం తగలబడతా ఉంటే పిడియలు వాయించాడంట నీరో చక్రవర్తి. ఆ నీరో చక్రవర్తికి బాబులు అంటాడు జగన్మోహన్ రెడ్డి. కావాలని అతను బయటికి వెళ్ళినప్పుడే ఇలాంటి విధ్వంసాలన్నీ ప్లాన్ చేస్తాడు. గతంలో బయటికి వెళ్ళాడు, స్కెచ్ చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. బయటికి వెళ్ళాడంటే ఇప్పుడు మీకు హత్య చేసేవాడు ఒక ఎలిపి కోసం ఏదో హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. వాళ్ళు సినిమాల్లో చూసాం కదా, అదే మోడల్ ఈ జగన్మోహన్ రెడ్డిది కూడా. ఏదో ప్లాన్ చేశాడు, వీళ్ళందరినీ ఈ హింసకి అన్నిటికీ స్కెచ్ చేసుకుని వెళ్ళాడు. ఇవ్వకుండా ఎందుకుంటామండి, లావ్ అయిపోతాం. ఇప్పటికే లావుగా ఉన్నాం, ఇచ్చేస్తాం, గాయం చేస్తాం. చూడండి, అలా ఎందుకు చేస్తాం? చట్టపరంగా చేస్తాం. అలా చట్ట విరుద్ధంగా చేశారు, మేము చట్టపరంగా చేస్తాం. చూడండి, మీకు ఎక్కువ టైం అక్కర్లా, 4 రోజుల్లో చూపిస్తాం.